బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ నివేదికలోని అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. కాళేశ్వరం నివేదికపై చర్చించేందుకు మంత్రి ఉత్తమ్, సిఎస్ రామకృష్ణ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పీసీ ఘోష్ కమిషన్ నిన్న అధికారులకు నివేదిక అందజేసింది. నిన్న రాత్రి ఈ నివేదికపై అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. త్వరలోనే నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. ఉత్తమ్, సిఎస్తో పాటు సీఎంతో సమావేశంలో ప్రశాంత్ పాటిల్ కూడా ఉన్నారు. కాళేశ్వరంపై వచ్చిన పలు నివేదికలకు పాటిల్ సమన్వయకర్తగా వ్యవహరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, మురళి, కాళేశ్వరం కమిషన్ జరిగినటువంటి అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ నిన్ననే రిపోర్ట్ అందజేసింది. రిపోర్ట్ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జకు అందజేసింది. నిన్న రాహుల్ బొజ్జ ఈ రిపోర్ట్ ని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు అందజేశారు. నిన్న ఇదే అంశం సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కార్యదర్శి ఉన్నటువంటి ప్రశాంత్ జీవన్ పాటిల్ కూడా దీన్ని చర్చించడం తెలుస్తుంది. ఈ రోజు ఈ రిపోర్ట్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో అందజేస్తారు. ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు ప్రశాంత్ జీవన్ పాటిల్, అదేవిధంగా ఇటు సిఎస్ రామకృష్ణారావు అందరూ కూడా సీఎంతో సమావేశంలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ లో వచ్చినటువంటి అంశాలేంటి, రిపోర్ట్ లో ఏ అంశాలను ఒకవైపు జస్టిస్ పీసీ ఘోష్ పొందుపరిచారు, ఏ చర్యలకు వాళ్ళు ఆదేశించారు. ఈ కమిషన్ సంబంధించి ఒకవైపు ఈ 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, తుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, వాటికి సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు, టెక్నికల్ అంశాలు, విధానపరమైన నిర్ణయాలపై జరిగినటువంటి వివిధ లోటుపాట్లను అధ్యయనం చేయడం కోసమే ఈ ఒకవైపు ఈ కమిషన్ ఏర్పాటు జరిగింది. ఈ జ్యుడిషియల్ కమిషన్ లో ఇచ్చినటువంటి నివేదికలకు సంబంధించి ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఈ కమిటీ కూడా కొంత చర్చించిన తర్వాత తదుపరి దీన్ని కేబినెట్ లో పెట్టి చర్చించిన తర్వాత దీన్ని అసెంబ్లీలో పెట్టాలా చెప్తా తదుపరి ఇంకా వేరే ఏమైనా సిఐడి విచారణకు ఏమైనా ఆదేశించాలనేది కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఏ అంశాలపైన పీసీ ఘోష్ వీళ్ళకి నివేదికలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి ఏ అధికారులపైన, ఏ నాయకులపైన చర్యలకు ఆయన వైపు సూచించాలని సంబంధించి కూడా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఆధారంగానే తదుపరిగా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు పెడితే మాత్రం సమావేశాల్లో ఈ నివేదికను పెట్టి ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున కూడా పొలిటిసైజ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని విషయంలో మరింత ముందుకు వెళ్లాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఇదే అంశం సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద నిన్ననే ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి దీన్ని అధ్యయనం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వివిధ కీలక అంశాలపైన ముఖ్యమంత్రితో కలిసి వీరంతా కూడా చర్చించనున్నారు. మురళి, ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించి స్వామి? పూర్తి స్థాయిలో అయితే ఉత్కంఠగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ఫామ్ హౌస్ లో కేసీఆర్ కూడా వరుస భేటీలు నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ప్రభుత్వం సైడ్ కూడా చాలా సీరియస్నెస్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా ఉండబోతోంది అసలు? అంటే ప్రభుత్వం కూడా ఇది అంశం దాదాపుగా 15 నెలల పాటు ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 119 మంది అధికారులను, సివిల్ సర్వెంట్స్ ని, ఒకవైపు నిర్మాణ సంస్థ సంబంధించిన ప్రతినిధులను, ఒకవైపు రాజకీయ నాయకులను కూడా అందరినీ కూడా విచారించారు, ప్రాసిక్యూషన్ చేశారు, ఓపెన్ కోర్టు విచారణ కూడా చేశారు. వారు ఇచ్చినటువంటి ఆధారాలు తీసుకున్నారు. వాళ్ళు అడగాల్సిన విషయాలపైన కూడా నేరుగా అడిగి పూర్తిగా నివేదికలో పొందుపరిచారు. చాలా మంది ఇంజనీర్లు కావచ్చు, ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, ఇటు విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా ఇప్పటికే ఈ కమిషన్ తీసుకొని పరిశీలించింది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కావచ్చు, ఇటు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానంగా ఈ 3 బ్యారేజీల అంశాన్ని ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ ప్రాజెక్టు లో 60,000 కోట్లను వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు స్వీకరించారు. మరొక 30,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి, బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఆర్థిక పరమైన లోటుపాటు జరిగాయా, కేవలం విధానపరమైన నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ప్రభుత్వం గత ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిందో వాటిపైన ఇప్పుడు ఎలాంటి చర్యలకు ఏమైనా సూచించాలని కూడా ఇప్పుడు ఆ రిపోర్ట్ లో ఉండనుంది. ఆ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఫర్దర్ గా ముందు వెళ్ళనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.